అంటే ఫైల్ అయినాయా ఎఫ్ఐఆర్ అన్ని ఫైల్ అయినాయా కంప్లైంట్స్ అయితే ఇచ్చాము మేము ఎందుకు ఇంకా ప్రెస్ చేయలేదు అంటే వాళ్ళకి ఒక పవర్ ఉంటది కాబట్టి పోలీస్ వాళ్ళకి కూడా 14 days టైం పీరియడ్ ఆ లోపల చేయాలనేది ఉంటుంది కాబట్టి మేము కూడా కామ్గున్నాం వాళ్ళు కడతారా కట్టరా అని మేము కూడా చూస్తున్నాం అసలు వీళ్ళ బిహేవియర్ ఏంటి ఏం చేస్తారు లెట్స్ సీ అని చెప్పి మేము కూడా ప్రెస్ చేయకుండా కామ్గున్నాం కంప్లైంట్ మా బాధ్యత ఏంది ఫస్ట్ రిపోర్ట్ చేయడం మేము రిపోర్ట్ చేసాం నెక్స్ట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేసి చూడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ సెటిల్మెంట్ కి రావాలి 20 లక్షలు ఇస్తా దాని సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టు బి హానెస్ట్ చెప్పాలంటే అతను ఏదో 20 lakhs ఇస్తాను 10 lakhs ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తాను ఇలాంటి ఎవరెవరితోనో చెప్పిస్తున్నారు ఆవిడకి ఏమైనా ముష్టేస్తున్నావు నువ్వేమన్నా 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు ఇవ్వడానికి మొత్తం ఎంత కోటి చిల్లరా ప్లస్ ఆమె నగలు మొత్తం 1,30 లక్షలు ఎంత అన్నారు ఆవిడ ఇంత ఇక్కడే అయిపోలా ఆమె ల్యాండ్ లేఅవుట్ వేసి అమ్మాడు ఇతను దాని మీద కూడా క్రిమినల్ కేసు పెడతాం ఇప్పుడు ఇతని మీద ఎందుకంటే ఆవిడకి రాలేదు ఆ డబ్బులు మొత్తం తీసుకునింది అతనే కానీ ఈమెను ఫోర్స్ చేసి ప్రెజర్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు అవి కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కింద తీసుకుని అవి కూడా కేసు పెడతాం అంత ఈజీ అనుకుంటున్నారా వదిలిపెట్టడము మేబీ అనుకోవచ్చు ఇప్పుడు దాకా మీరు ఏదైనా బాధితురాలితో మీరు కాంప్రమైజ్కి వస్తే అన్ని ఫైన్ కానీ లేదు ఛాలెంజింగ్కి వెళ్తే మాత్రం చాలా చూడాల్సి వస్తుంది ఆయనకి ఇబ్బంది అవుతుంది చాలా విత్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి ఎవిడెన్స్లు ఒకటి డబ్బులు రేపు ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా వచ్చి చూసుకోమని చెప్తాం మేము ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా వచ్చి వెరిఫై చేయమని చెప్తాం ఈమని వెరిఫై చేయమని చెప్తాం ఆయనని చెప్తాం మాకు ఎవరెవరి మీద అనుమానాలు ఉందో వాళ్ళ మీద కూడా పంపిస్తాం ఇప్పుడు ఈమె ఒక ల్యాండ్ అమ్మింది ఆ డబ్బులు ఎటుపోయినాయి ఏదో ఆవిడ దగ్గర ఉండాలి లేకపోతే ఇంకోటి దగ్గర ఉండాలి ఖర్చు పెట్టి ఉండాలి ఎంజాయ్ చేసి ఉండాలి ఏదో జరిగి ఉండాలి కదా అది ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది సో దీంట్లో ఒకవేళ ఇప్పుడు వీళ్ళకి సరిగా ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా చేస్తాం ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఎందుకంటే ఇతను తీసుకున్నదంతా ఆమెకు చెప్పి ఇతను ఎమ్మెల్యే పదవి వస్తుంది ఎమ్మెల్యే రావడం వల్ల చూసుకుంటానని చెప్పేసి దానికోసం స్పెండ్ చేశారు నువ్వు పెట్టిన మీటింగ్స్ అన్ని అవన్నీ తీస్తాం మీడియా నుంచి డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు జనాలు ఎవరు వచ్చారు ఎవరెవరికి ఎంత ఖర్చు అయింది అక్కడేమి ఆర్గనైజేషన్ ఎవరు ఇవన్నీ తీస్తాం అంత ఈజీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అందరూ మీరు పొలిటీషియన్స్ అంటే నేను ఏదో మీడియాలో 4 మాటలు మాట్లాడేసిన తర్వాత నేను లీడర్ అయిపోయినాను నేను ఏం చేసినా చదువుతుంది అనుకుంటున్నారా లా అంత ఈజీ కాదండి లీగల్ అంత ఈజీ కాదు మనం చూసాం ఎగ్జాంపుల్ కేసు మీకు మార్గదర్శికి సంబంధించిన చిట్ ఫండ్స్ సంబంధించింది ఆయన చనిపోయిన తర్వాత కూడా దాని లైబిలిటీ ఎవరికి వెళ్ళింది వాళ్ళ అబ్బాయికి వెళ్ళింది చాలా మంది అంటున్నారు వాళ్ళ అబ్బాయికి ఏంటని చెప్పేసి అని జనాలందరూ కూడా తెలుసుకోండి సో లైబిలిటీ వాళ్ళ అబ్బాయికి ఎందుకు వెళ్తుంది అంటే ఆస్తుల్ని ఎవరైతే అనుభవిస్తారో లీగల్ హెయిర్ ని వాళ్ళని ఇంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా లీగల్ హెయిర్ రెస్పాన్సిబిలిటీ ఉంటది రేపు ఆయనకు రావాల్సిన ఆస్తులు ఉన్నాయనుకోండి లీగల్ హెయిర్ ఇంప్లీట్ అవడా మన ఆస్తులు మాకు రావాలని చెప్పేసి అలానే అప్పులు కూడా వస్తాయి చాలా మంది పిల్లలకు తెలియదు ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తులే మాకు వస్తాయి అప్పులు రావాలని మీ ఫీలింగ్ లో ఉండకండి ఆ ఫీలింగ్స్ తీసేయండి తల్లిదండ్రుల అప్పులు కూడా మీకు వస్తాయి ఎందుకంటే వాళ్ళ జీవిత కాలం మొత్తం ఆ డబ్బులని ఖర్చు పెట్టింది పిల్లలకు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మీరు దాంట్లో బాధ్యతలే మీరు దాంట్లో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే లీగల్ హెయిర్ మీరే వేరే వాళ్ళు కాదు సో వాళ్ళకి కూడా అది అప్లై అవుతుంది ఖచ్చితంగా సో ఇప్పుడు ఏంటి ఈ అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి అంటే ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు 3 కేసులు ఏవైతే పెట్టున్నామో ఈ 3 కేసులలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా అందులో ఉంటాయి ఎందుకంటే అవి కొంచెం సీరియస్ ఇన్ నేచర్ లో ఉన్నవి కాబట్టి దాంట్లో అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుద్దామని చెప్పేసి మీరు చాలా మేము యాక్చువల్గా అపాయింట్మెంట్ ఓఎస్డీని అడుగున్నాము ఆయనకి ఏదో ప్రయాగ్రాజ్ లో ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు ఇప్పుడు ఈ రోజు వచ్చేస్తుంటారు కాబట్టి సమావేశాలకు వచ్చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఇవాళ కానీ రేపు కానీ మేము ఇంకా దాని మీద ఒకసారి పర్సూ చేసి ఎప్పుడు అపాయింట్మెంట్ ఉందో చూసుకొని రేపు ఇస్తారనుకుంటారా ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వకపోతే ఇంకొకటి ఇస్తే ఏం చేయాలి అనేది మాకు తెలుసు ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము ఆలోచించుకోవాలి మీరైతే ప్రిపేర్డ్ ఎందుకంటే ఆయన ఎవరండి ఇవ్వకపోవడానికి ఆయన ఎవరు అసలు ఇవ్వకపోవడానికి ఆయనకి ఒక హోదా ఉంది కదా ఇప్పుడు సమ్ బిజీ మీటింగ్స్ వాట్ బిజీ మీటింగ్స్ మాకంటే బిజీ మీటింగ్స్ పబ్లిక్ సోర్సెస్ సంబంధించి ఉంటుంది అది ఎవరికి నేను అదే సిస్టమ్ నుంచి ఉన్నవాడిని నాకు తెలియదా నువ్వు ఏం చేస్తావో నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తారో మా తెలియదా మీరు ఏం పనులు వెలగబడతారో కామన్ మ్యాన్ కి చెప్పండి మాకు కాదు ఓకే సో వినో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది సెక్రటరీలు ఏం పని చేస్తారు ఐఏఎస్లు ఏం పని చేస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం పని చేస్తారు మాకు అన్ని తెలుసు మీరు ఎంతసేపు ఎన్ని గంటలు పని చేస్తారో కూడా మాకు తెలుసు ఇవన్నీ సోదులన్నీ ఎవరికి చెప్పండి అంటే ప్రజలకు చెప్పండి లేకపోతే పొలిటికల్ డయాస్ సరే ఇప్పుడు అది ఇస్తారా అపాయింట్మెంట్ ఇస్తారనుకున్నారు ఖచ్చితంగా ఇస్తారు సో ఏమది చేస్తారు అంటే కిరణ్ రాయల్ అంటే అతన్ని సస్పెండ్ చేయాలన్నా పార్టీ ఆయన మీద న్యాయం చేయాలి మాకు ఇగో ఇది జరిగింది అలిగేషన్స్ నువ్వు ఏం చేస్తావు చెప్పు
నువ్వు ప్రజాప్రతినిధిగా నువ్వు డయాస్ల మీద స్పీచెస్ ఇచ్చావు కదా, ఇప్పుడు ఆ స్పీచెస్ కి నువ్వు కట్టుబడి ఉంటావా ఉండవా? సింపుల్ క్వశ్చన్. లేదు ఉండనంటే చెప్పే, అదే మేము అదే అడుగుతాం. నువ్వు ఉండనా చెప్పేసేయి, ఎస్ నేను ఉండను. తర్వాత మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజలకు చెప్తాం ఈయన ఉండడంటాయా, ఇది పరిస్థితి అనేది. లేదు ఉంటావా, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటావు? ఈ రెండే. ఉండకపోతే ఒకటి, ఉంటే ఎప్పుడు యాక్షన్ తీసుకుంటావు? నేను చూస్తాను చేస్తానంటే ఈ చూపులన్నీ సినిమాలలో చూసుకుందాం. చూపులతో గుచ్చి గుచ్చి అనే సినిమాలు చూసుకుందాం. రియాలిటీలో మాకు నువ్వు చూస్తాను పెడతాను కాదు, ఆన్ ది స్పాట్ ఫోన్ చేయి పటా 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 అని కానీ అంతే. నువ్వు రోడ్ల మీద కూర్చున్నప్పుడు, రోడ్ల మీద పడుకున్నప్పుడు నువ్వు చెప్తావు చిటికల్లో అయిపోవాలి పనులు అని చెప్పేసి, మేము కూడా అంతే చిటికల్లోనే మా పనులు అవ్వాలి. అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు అని చెప్పేసి బాధితురాలు చాలా సార్లు చెప్పింది. సో మీరు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నప్పుడు జరుగుతాయి అనుకుంటారా? ఎందుకంటే సేవ్ చేయాలనుకుంటున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు న్యాయం అడుగుతున్నప్పుడు ప్రజలకైతే తెలుస్తుంది కదా నిజమైన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అని. ఓకే, బూటకంలో ఉండే వాళ్ళు, మనము మాటలు చెప్పి బతికే వాళ్ళు కాదు, రియాలిటీ వాళ్ళు ఎవరు అనేది ప్రజలకైతే తెలుస్తుందిగా, నిజస్వరూపం బయటకు వస్తుందిగా. ప్రజలకి కాంటాక్ట్ కూడా ఇంపార్టెంటే కదా, క్రెడెన్షియల్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇంతమందికి ప్రామిస్ చేస్తామని చెప్పేసి అని చూద్దాం చేస్తారో చేయరు. దెన్ ఆ చెయ్యకపోతే ప్రజలు డిసైడ్ చేస్తారు నెక్స్ట్. పోలీసుల దగ్గర నుంచి ప్రాపర్ అంటే గతంలో రాలేదని చెప్పారు, ఇప్పుడన్నా ప్రాపర్ గా కొంచెం సపోర్ట్ ఏమైనా అందుతుందా? మేము వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మేము అంత అనుకోవట్లేదు. ఒకటి వాళ్ళు చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను కానీ పోలీసు వాళ్ళని కూడా కోర్టు ద్వారా మార్పించి వేరే వాళ్ళతో ఎలా పని చేయించాలో కూడా మాకు తెలుసు కాబట్టి మేము అంత హరిబరిగా లేము, అంత టెన్షన్స్ కూడా లేము. ఎందుకు? బాధితులం కాబట్టి, బాధితుల తరపున మేము ఉన్నాం కాబట్టి, న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. కాకపోతే డిలే అవ్వచ్చేమో, జస్టిస్ మే డిలే బట్ ఇట్ ఇస్ నాట్ డినైడ్. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా డెలివరీ అవుతుంది జస్టిస్. సో ఈ సైలెన్స్ కొంత గ్యాప్ మాత్రమే అంటారు అంతే. దర్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ కూర్చొని మీడియాలో ఏపీలో ఉన్నాడంటే ఆయన వెళ్ళిపోయారు, పరారీలో ఉన్నాడు. రకరకాల హైదరాబాద్ లో కొద్ది రోజులు ఉన్నాడు అని చెప్పేసి అని వచ్చాయి. మరి ఎక్కడ ఉన్నాడు ఏంటని మనకైతే తెలియదు. అవేవో కొన్ని ఛానల్స్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే అఫ్ కోర్స్ అందరు ఫ్రెండ్సే, కానీ వాళ్ళకి నచ్చిన కంటెంటే వాళ్ళు వేసుకుంటారు కాబట్టి దానికి నేను డిస్ప్యూట్ చేయలేను. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్ కాబట్టి. నచ్చిన వాళ్ళు వేస్తారు, నచ్చిన వాళ్ళు వేరు, ఇట్ ఈస్ దేర్ విష్. కాకపోతే నా కన్సర్న్ ఒకటేంటంటే కొన్ని విషయాలలో, సెన్సిటైజేషన్ విషయాలలో కొంచెం మనము అందరూ ఫోర్త్ ఎస్టేట్ విక్టిమ్ సైడ్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అది వాళ్ళ ఇష్టం. ఇంకా అంటే ఎవరి మీడియా పాలసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం కూడా. సో కంక్లూడ్ చేస్తే నాకు ఒక క్లారిటీ కావాలి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన్ని ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు అక్కడ మహాకుంభమేళాలో ఆయన ఫోటోలకు సంబంధించి మార్ఫింగ్ చేస్తున్నారని చెప్పి చాలా కేసులు పెట్టారు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద. అయితే ప్యారలల్ గా జగన్మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరు వెళ్తే ఒక పాపకు సంబంధించి అది ఎంత పెద్ద హ్యూమిలేట్ చేస్తూ పాప ఆమె పేరెంట్స్ ని కూడా మార్చేసి ట్రోల్స్ జరిగినాయి. ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద జరిగితే కేసులు ఉంటాయి, మిగతా వాళ్ళ మీద కేసులు ఉండవా? అదే కదా వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు నాకు ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏం చేశారు? ఆయన ఫొటోస్ మార్ఫింగ్ చేసి, మార్ఫింగ్ చేయడానికి ఏముంది అక్కడ? ఆయన బాడీ షేమ్ చేస్తారు. ఆల్రెడీ బాడీ అనేది కనిపించేది అది కదా, షేమింగ్ చేయడానికి ఏముంది అక్కడ? ఈజ్ ద బాడీ ఆర్ నాట్ ఈజ్ అ క్వశ్చన్, అంతే కదా. అవునా? ఇప్పుడు మీరున్నారండి, నేనున్నాను, నా జుట్టు ఇలా ఉంది, మీ గడ్డం అలా ఉంది, మధ్యలో సైడ్లింగ్ వచ్చినాయి, ఉన్నదని సైడ్లింగ్ ఉందని చెప్పడం ఉంది, అక్కడ సైడింగే కదా, లేని ఏం చెప్పలేదు కదా అక్కడ. బాడీ షేమ్ చేయడానికి ఏముంటది అక్కడ? నాకు అర్థం కదా. బాడీ షేమింగ్ అంటే ఏంటి? అంటే ఆయన